శనివారం తెల్లవారుజామున మెస్సీ కోల్కతా చేరుకున్నారు. అక్కడ అభిమానులు విమానాశ్రయంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఆనంద క్షణాలు త్వరగా గందరగోళంగా మారాయి. నిరాశ చెందిన అభిమానులు స్టాండ్ల నుండి సీసాలు మరియు కుర్చీలు విసిరేయడం ప్రారంభించారు. ఖరీదైన టికెట్లు కొనుగోలు చేసినప్పటికీ మెస్సీని స్పష్టంగా చూడలేకపోయామని అభిమానులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ సంఘటనకు క్షమాపణలు చెప్పారు. ఇది తీవ్ర కలత పెట్టేది. ఈ సంఘటనపై వివరణాత్మక విచారణ నిర్వహించడానికి తాను ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశానని కూడా బెనర్జీ తెలిపారు. హైదరాబాద్ లోని ఆర్జీఐ క్రికెట్ స్టేడియంలో సింగరేణి RR9 మరియు అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ అనే రెండు జట్ల మధ్య 15 నుండి 20 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరగనుంది.
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ G-O-A-T ఇండియా టూర్లో భాగంగా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య హైదరాబాద్లో జరిగే స్నేహపూర్వక మ్యాచ్కు హాజరు కానున్నారు. ఫుట్బాల్ ప్రియుడైన రేవంత్ రెడ్డి కూడా మైదానంలో మెస్సీతో పాటు పాల్గొంటారని సమాచారం. రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన ఫుట్బాల్ దిగ్గజంలో ఆయన భేటీ అయ్యే అవకాశంపై కూడా ఊహాగానాలకు దారితీస్తుంది. ప్రతిపక్ష నాయకుడు సాయంత్రం 4:30 నగరానికి చేరుకొని మెస్సీ బస చేయడానికి ప్రణాళిక వేసుకున్న తాజ్ ఫలక్నామా ప్యాలెస్ కు వెళ్తారు. ఆట చూసిన తర్వాత రాహుల్ గాంధీ రాత్రి 10:30 ఢిల్లీకి బయలుదేరతారని సమాచారం. హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ పూర్తి కార్యక్రమాల షెడ్యూల్. సాయంత్రం 7:50 IST మ్యాచ్ ప్రారంభం. రాత్రి 8:06 గౌరవ ముఖ్యమంత్రి మైదానంలోకి ప్రవేశం. రాత్రి 8:07 లియోనెల్ మెస్సీ మైదానంలోకి ప్రవేశం. రాత్రి 8:08 రోడ్రిగో డి పాల్ మరియు లూయిస్ సువారెజ్ ప్రవేశం. రాత్రి 8:11 మెస్సీ మరియు గౌరవ ముఖ్యమంత్రి బంతిని డ్రిబ్లింగ్ చేయడం. రాత్రి 8:13 గోల్డ్ కప్ను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్. రాత్రి 8:15 రెండు జట్లతో గ్రూప్ ఫోటో. రాత్రి 8:33 మెస్సీ పాల్గొనే ప్రత్యేక పెనాల్టీ షూటౌట్. రాత్రి 8:38 మెస్సీ అభిమానులకు అభివాదం చేస్తూ స్టేడియం చుట్టూ పరేడ్ వాక్. రాత్రి 8:48 వేదికపైకి అతిథుల పరిచయం. రాత్రి 8:51 మెస్సీ నిర్వాహకులకు మరియు జట్టు యజమానులకు శుభాకాంక్షలు తెలియజేయడం. రాత్రి 8:53 లియోనెల్ మెస్సీ చేతుల మీదుగా గోల్డ్ కప్ ప్రదానం. రాత్రి 8:54 గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా లియోనెల్ మెస్సీకి సన్మానం. రాత్రి 8:55 లూయిస్ సువారెజ్ కు సన్మానం. రాత్రి 8:56 రోడ్రిగో డి పాల్ కు సన్మానం. రాత్రి 8:57 కార్యక్రమం ముగింపు ప్రకటన. రాత్రి 8:58 గౌరవ ముఖ్యమంత్రి చివరి ప్రసంగం. రాత్రి 8:59 రాహుల్ గాంధీ ప్రసంగం. రాత్రి 9 గంటలకి స్టేడియం నుండి ప్రముఖులందరూ నిష్క్రమణ. రాత్రి 9:05 ప్రేక్షకులకు నిష్క్రమించవలసిన ప్రకటనలు. రాత్రి 9:10 కార్యక్రమం పూర్తిగా ముగింపు.